హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మన రెసిపీ వంకాయ అరటికాయ బంగాళదుంప కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. 1 స్పూను సాల్ట్ వేసుకొని వేగం మగ్గుతుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అది వేయనివ్వాలి. 1 టమాటా కట్ చేసి పెట్టుకొని చిన్న ముక్కలుగా ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ బంగాళదుంప అరటికాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఇందులో వేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు కారం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుంటాం. ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. గుప్పెట్టు కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం 1 గ్లాసులో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన కూర అంత దగ్గరికి ఇంకిపోయింది. ఎంతో టేస్టీగా కూడా ఉన్నది కూరది. ఈ వంకాయ బంగాళదుంప అరటికాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.